అయ్యా చాలా రోజుల తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్ తెలిస్తే పిచ్చిగా ఎంజాయ్ చేస్తారనమాట. అంత బాగుంది సినిమా. విశ్వక్సేన్ గారి విశ్వరూపం చూస్తారు సినిమాలో అయితే మాత్రం. మీకు జైలు సినిమాలో ఎన్టీఆర్ గారి విలన్ రోల్ ఏదైతే పవర్ఫుల్గా ఉంటుందో ఇందులో సినిమా అంతా కూడా మన విశ్వక్సేన్ గారు అదే రూపం అదే యాక్టింగ్ అనమాట. కొన్ని సీన్లు మనకి ఎన్టీఆర్ గారు కనిపిస్తారు, అంత బాగా యాక్ట్ చేశారు అనమాట. ఇక డైరెక్షన్ కోసం మాట్లాడితే ఫస్ట్ హాఫ్లో మన విశ్వక్సేన్ గారు డీల్ చేసిన సీన్స్ అండ్ యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నమాట. డైరెక్షన్ గ్యాంగ్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు, చాలా బాగా డీల్ చేశారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ముందు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత అసలు విశ్వక్సేన్ కెరియర్ అంటే అంత బాగుంది సినిమా. అలాగే ఆంజనేయ గారిని గుర్తొస్తే నాకు రమ్యకృష్ణ గారు గుర్తొస్తారు. అంత పవర్ఫుల్గా అంత బాగా యాక్ట్ చేశారు, చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు అనమాట. అలాగే విశ్వక్సేన్ గారి మధ్యన ఆంజనేయ గారి మధ్య వచ్చిన సీన్స్ అయితే మాత్రం గూస్ బంప్సే. ఇంకా విలన్ గారితో పోటీ పడే సీన్స్ అయితే మాత్రం ప్రతి 10 నిమిషాలకి ఒక సీన్ విజిల్ చేసే ఒక గూస్ బంప్ సీన్స్, ఒక ఎలివేషన్ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. ఆయన ఒక మంచి సినిమా చూసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు సినిమా బాగుంది అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ చూసిన సినిమా చాలా అంటే చాలా బాగుంది అన్న. నిజంగా మామూలుగా లేదు సినిమా అయితే. అంటే విశ్వకన్న యాక్షన్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ రొమాన్స్ కానీ, ఆ నరకడం కానీ, ఆ ఫైటింగ్స్ కానీ నిజంగా వేరే లెవెల్ ఉన్నాయి అనమాట. అంటే విశ్వకన్న తన కెరీర్ మొత్తంలో చేసిన ఒక మంచి పని ఏంటంటే ఈ సినిమా ఒప్పుకోవడం అన్న, అంతే. ఇలాంటి మా సినిమా ఎక్కడ చూడలేదు. అంటే విశ్వకన్నని ఒక రకంగా చూస్తుంటే మన ఎన్టీఆర్ గారిని చూసినా అనిపించింది, జూనియర్ ఎన్టీఆర్. అంటే ఎన్టీఆర్ దమ్ముల ఎన్టీఆర్ అని ఎలా ఉన్నాడు అలా ఆ లుక్ సేమ్ అట్లనే అనిపించింది ఒక రకంగా చూస్తుంటే. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ హీరోయిన్ బుజ్జి గారి గురించి ఏం చెప్తామన్నా, నిజంగా మామూలు బుజ్జి కాదు. అంటే అంటే రాధిక అంటాం అందరం, ఇప్పుడు ఆ రాధిక మర్చిపోయి బుజ్జే కావాలంటామన్నా. అంటే ఐ లవ్ బుజ్జి, ఐ వాంట్ బుజ్జి. అంటే ప్రతి ఒక్కరికి బుజ్జి లాంటి పిల్లమే కావాలి, బుజ్జి లాంటి వైఫ్ కావాలని చెప్పి అనుకుంటారు. సో అంత బాగుంది అన్నమాట. బుజ్జి క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా కనెక్ట్ అవుతాం ప్రతి ఒక్కరు. సినిమా ఒక మంచి స్టోరీ ఉందన్న సినిమాలో. అంటే ఒక పల్లెటూరు వాతావరణంలో ఆ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ శత్రుత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ నమ్మక ద్రోహం ఎలా ఉంటుంది, వాళ్ళ మోసం ఎలా ఉంటుంది, మళ్ళీ వాళ్ళ ఆచారాలు కూడా ఎలా ఉంటాయి, అవన్నీ చాలా అంటే చాలా బాగా చూపించారు. ఆ క్లైమాక్స్ కానీ, ఆ నరకడం పోలీస్ స్టేషన్ నరకడం ఉంటుంది చూడండి, వేరే లెవెల్. అసలు ఎవడు అసలు విశ్వకన్ అయితే తగ్గేదేలా చేసిండు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న సినిమా. ఎక్కడ ల్యాగ్ లేదు, బోర్ లేదు, సినిమాలో ఏం లేదన్న. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను లాస్ట్ ఒకటి చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళకన లవర్లేనో బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి సినిమా చూడండి అన్న, అంతే. థ్యాంక్ యూ. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఎక్సలెంట్ ఉంది భయ్య. విశ్వక్సేన్ నట విశ్వరూపం చూపించాడు మనకి. రక్తపాతం మొత్తం మనకి రక్తపాతం ఉంటుంది మొత్తం. నరుకుడు ఫస్ట్ హాఫ్ అంతా నరుకుడు, సెకండ్ హాఫ్ సెంటిమెంట్ డైలాగ్స్తో మూవీ ఎండ్ అవుతుంది. మూవీ బాగుంది భయ్య, మూవీ ఎక్సలెంట్ అనిపించింది. మనకి కొత్తగా కనిపిస్తారు విశ్వక్సేన్ అన్న. అంటే మనకి బాలకృష్ణ మూవీస్ ఎట్లా ఓల్డ్ స్టైల్లో ఎట్లా ఉండి రక్తపాతం ఉండేది, అట్లా ఆ స్టైల్లో మనకి విశ్వక్సేన్ కొత్తగా చూపిస్తారు. నట విశ్వరూపం కనిపిస్తుంది విశ్వక్సేన్ అన్న. అంటే దానిలో టైగర్ అన్న డైలాగ్ ఉంది, ఆ టైగర్ అని మీసం తిప్పుతాడు ఇలా, అది హైలైట్ భయ్య. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఓల్డ్ స్టైల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంటుంది దాన్ని కొంచెం తీసుకెళ్లే విధానం కొత్తగా చూపించారు. అక్కడ ఉన్న సర్కిల్ అట్మాస్ఫియర్ రాజమండ్రి అంటే ఓల్డ్ స్టైల్ పల్లెటూరు వాతావరణం, గోదావరి పల్లెటూరు వాతావరణం ఆ తీసుకెళ్లే విధానం డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. దాంట్లో నేహా శెట్టి ఉంటుంది, అంజలి గారు ఉంటారు, యాక్టివ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఇచ్చారు. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది భయ్య, కంపల్సరీ వెళ్ళి వాచ్ఫుల్ మూవీ. బాగుంది భయ్య మూవీ, కంపల్సరీ వెళ్ళి చూడండి, బాగుంది, ఎక్సలెంట్ అనిపించింది మూవీ. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చాలా బాగుందండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సూపర్ హిట్. అసలు మైండ్ బ్లోయింగ్. సాంగ్స్ అయినా సరే, ఫైటింగ్స్ అయినా సరే, పొలిటికల్ అయినా సరే, సెంటిమెంట్ అయినా సరే, అసలు ఏ దానికి మనము దిగేది లేదు, అంత పైకే ఉన్నాయి. ప్రతి ఒక్క సీను హైలైటే ఉంది అక్కడ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, స్టార్టింగ్ నుంచి మధ్యలో వరకు మాత్రం పొలిటికల్స్, మధ్యలో నుంచి ఎండింగ్ వరకు మాత్రం మొత్తం సెంటిమెంట్. తన వైఫ్ కోసము చాలా అంటే చాలా త్యాగాలు చేశాడు ఆయన కూడా. పాప వాళ్ళ కూతురికి కూడా అన్నీ తెలిసేటట్టు చేశాడు. అది ఇంకా బాగా నచ్చేసింది నాకైతే. ఆ సినిమా చూస్తే కూడా కొంచెం ఏడుపు కూడా వచ్చింది, ఎందుకంటే కొద్దిగా సెంటిమెంట్ ఉంది కాబట్టి, మనం కూడా అలాంటి వాళ్ళం కాబట్టి. ఇక 100కి 100% అయితే రేటింగ్ ఇవ్వచ్చు. ఎక్సలెంట్గా ఉంది సినిమా, చాలా బాగుందన్న సినిమా. అదిరిపోయింది. ఒక ఎమ్మెల్యేలకి నార్మల్ మనిషికి ఎట్లా జరిగింది, సీన్ ఎట్లా ఉంటుంది అని అంతా సినిమా మాత్రం అదిరిపోయింది. డైలాగ్ ఒకటి ఉంది, యువ నాయకుడు నా వడ నాయకుడు అని. ఆ డైలాగ్ అయితే చాలా బాగుంది. యాక్చువల్ ఏపీ పాలిటిక్స్కి దీనికి సంబంధం లేదు, కానీ ఈ సినిమా సెకండ్ హాఫ్ తీస్తే కూడా చాలా బాగుండేది. ఫస్ట్ హాఫ్ అంతా క్లమ్జీగా మొత్తం గందరగోళంగా ఉంది. సెకండ్ హాఫ్ కూడా తీస్తే ఇంకా చాలా బాగుండేది. కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, అంత. సినిమా బాగుంది. విశ్వక్సేన్ యాక్టింగ్ మాత్రం రోజుకి చాలా డెవలప్ అవుతున్నాడు. ఇది ఆయన యొక్క బ్లాక్ బస్టర్ ఏంటి
మాస్కా దాస్ అనేది ఈ సినిమాలో ఆయన ఏంటో చూస్తారు మీరు. సినిమా మాత్రం చాలా బాగుంది, కాకపోతే ఒక 10 to 15 minutes సెకండ్ హాఫ్లో ల్యాగ్ ఉంది అంతే. సినిమా మాత్రం 5కి ఓవరాల్ 3.5 రేటింగ్. జస్ట్ యావరేజ్ సినిమా అది. అంటే క్లైమాక్స్ హై రాలేదు, ఫస్ట్ హాఫ్ బాగుంది, స్టోరీ చాలా పెద్దది. సో సెకండ్ హాఫ్లో స్టోరీ చాలా పెద్దది ఉండడంతో కనెక్షన్, ఎమోషనల్ కనెక్ట్ అనేది రాలేదు. కానీ బట్ సినిమా అయితే బాగా తీశారు, చాలా బాగుంది. విశ్వక్సేన్ బాగా చేశాడు. సినిమాలో పాజిటివ్స్ చాలా ఉన్నాయి, లాగేం లేదు. అదే స్టోరీ చాలా పెద్దది అవడం వల్ల సెకండ్ హాఫ్లో కొంచెం అంతా మిక్స్ అయిపోయింది అనమాట. కానీ మొత్తం బాగుంది సినిమా అయితే. కాకపోతే క్లైమాక్స్ ఒకటి హై రాలేదంతే. ఆ క్లైమాక్స్ హై కూడా వచ్చి ఉంటే సినిమా ఇంకా చాలా బాగుండేది. అన్నా ఇప్పుడే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూసి వస్తున్నా. ఒక్క ముక్కలో చెప్పాలంటే విశ్వక్సేన్ విశ్వరూపం చూపించాడు. అంటే గోదావరి స్లాంగ్లో డైలాగ్స్ కానీ ఆ స్లాంగ్ కానీ అల్టిమేట్ అంతే. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం పీక్స్కి వెళ్ళిపోయింది. చాలా మంది సెకండ్ హాఫ్ లాగ్ అది అన్నారు, కానీ ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా అంటే చాలా బాగుంది. కంక్లూజన్ ఇచ్చాడు లాస్ట్ క్లైమాక్స్లో, చాలా అంటే చాలా బాగుంది. నిజం చెప్తున్నా, పుష్ప సినిమా రేంజ్కి వెళ్ళిపోద్ది. అసలు ఈ సినిమాతో విశ్వక్సేన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఒకటే పుష్ప తగ్గేదిలే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైగర్ సూపర్ అంటే సూపర్ సినిమా. థ్యాంక్ యూ అన్న. సినిమా మాత్రం చింపేసిండు. ఓవరాల్గా 85 ఇవ్వచ్చు, కాకపోతే విశ్వక్సేన్ అన్న యాక్టింగ్కి 110 ఇవ్వచ్చు. ఇక అదరగొట్టేసిండు యాక్టింగ్ మాత్రం. కాకపోతే కొద్దిగా లాంగ్వేజ్ మన తెలంగాణ స్లాంగ్ వస్తుంది మధ్యలో మేనేజ్ చేసిండు బాగానే, చాలా మేనేజ్ చేసిండు. కాకపోతే ఫైనల్గా అయితే ఓకే, అవుట్పుట్ మాత్రం 100కి 110 ఇచ్చిండు, చింపేసి పడేసిండు. మూవీ ఫ్యామిలీతో చూడవచ్చు, అఫ్ కోర్స్ ఫ్యామిలీ మూవీ టైపే కదా. కాకపోతే ఏం కాదు, ఏక్ నెంబర్ ఉంది మూవీ, చింపి పడేసిండు విశ్వక్సేన్. యాటిట్యూడ్తోనే సినిమా అంతే, యాటిట్యూడ్ వల్లనే సినిమా నిలబడ్డది. నేహా శెట్టి క్యారెక్టర్ బాగానే ఉంది, లాస్ట్లో కొద్దిగా బాధ కలిగిస్తుంది నేహా శెట్టిది అంతే. అది అందరికి అదొకటి ఏంటంటే పాలిటిక్స్కి చాలా సంబంధం ఉంది. పొలిటికల్కి ఆంధ్రాకి కాదు, కానీ నార్మల్ రియాలిటీ ఎట్లుందో రియాలిటీకి 100% అట్లనే చూపెట్టాడు అంతే. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూసానండి. ఓకే, సినిమా అంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే విశ్వక్సేన్ గారు కొంచెం యాక్టింగ్ అయితే మాత్రం చాలా ఇంప్రూవ్ అయింది. చెప్పాలంటే ఎప్పుడూ నేను అలా చూడలేదు. తన యాటిట్యూడ్, తన డైలాగ్ వర్షన్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇందులో ఒక రాజమండ్రి అబ్బాయిలాగా గోదావరి మధ్యలో పెరిగిన అబ్బాయి ఎలా ఉంటాడు, తన ఎమ్మెల్యేగా ఎలా పోటీ చేస్తాడు, అసలు ఎందుకు ఇలాగ వచ్చిందని ఫ్లాష్ బ్యాక్ ఏంటి అంటే ఇసుక మాఫియా గురించి కామన్ మ్యాన్ ఎమ్మెల్యేగా ఎలా పోటీ చేస్తాడు అనేది సినిమా స్టోరీ. సో నాకు అనిపించింది ఏంటంటే పిఠాపురంలో 4వ తారీఖున ఎవరు ఎమ్మెల్యే అవుతారు అని ఒక చిన్న ఇంటెన్షన్ ఉంది కదా. ఈ సినిమాలో 2 వర్గాలు ఎమ్మెల్యే అవుతారు. సో ఎవరు అవుతారు అనేది ఈ సినిమాలో స్టోరీ అనమాట. మైండ్లో జనాలందరూ కూడా అంటే ఆంధ్ర వాళ్ళు ఎవరైనా సరే కొంచెం చిన్న టెన్షన్ ఉంది ఎవరు అవుతారని. ఈ సినిమా చూస్తున్నప్పుడు దానికి కనెక్ట్ అయిపోతాం ఆటోమేటిక్గా. ఈ పాలిటిక్స్ కనెక్ట్ అయిపోతుంది. ఇది పాలిటిక్స్ సినిమా, పక్కా పాలిటిక్స్ సినిమా. అంటే కామన్గా లవ్ స్టోరీయో లేకపోతే ఏదో అనుకోవచ్చు. కానీ సో ఒక పుష్పలో ఎర్రచంద్రం కోసం ఎలాగైతే ఇది అవుతారో ఒక ఎమ్మెల్యే పదవి కోసం వీళ్ళు అలాగా కొట్టుకుంటూ ఉంటారనమాట. ఇంకా అంజలి అండ్ రాధిక క్యారెక్టర్ వచ్చేసరికి అంజలి క్యారెక్టర్ అయితే మాత్రం ఒక బెస్ట్ క్యారెక్టర్ చెప్పాలి. ఎందుకంటే ఒక మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. ఇంకా రాధిక అయితే మాత్రం తను ఎంత పద్ధతిగా చేసినా రాధికని మనం రాధికలాగే చూస్తున్నాము. కుర్రోళ్ళందరూ కూడా తన సాంగ్ ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే ఇంటర్వెల్ ఫైట్ అయితే మాత్రం గోదావరి మధ్యలో నిజంగా శివాలెక్కిపోతారు ఒక్కొక్కడు కూడా. చాలా బాగా తీశాడు. ఫోటోగ్రఫీ చాలా కష్టపడాలి. గోదావరి మధ్యలో ఫైట్ అంటే కొంచెం టెక్నికల్గా చాలా కష్టపడాలి. ఆ ఒక్క సీన్ అయితే చాలా బాగుంది. ఫైట్ సీన్లు అయితే మాత్రం కొన్ని గూస్ బంప్స్ వచ్చినాయి. కానీ ఫస్ట్ హాఫే అంటే ఇంటర్వెల్ దగ్గర నుంచి క్లైమాక్స్ అయిపోతుంది. ఇదేంట్రా బాబు ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంటర్వెల్కి ఇంకేం స్టోరీ ఉంటుంది, విలన్లు అందరూ చచ్చిపోయారు కదా, ఇంకేం స్టోరీ లాగుతాడు అనుకున్నాం. కానీ విలన్ కొడుకులు దిగడం, మళ్ళీ స్టోరీ కొంచెం బజ్ అందుకోవడం, కొంచెం ల్యాగ్ అనిపించినా కూడా అంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే అంటే గామి కానీ అంతకుముందు కొన్ని సినిమాలు వచ్చినాయి కదా, అంతకుముందు సినిమాలు గామి కొంచెం డిసప్పాయింట్ చేసింది. కానీ ఓకే, ఈ సినిమా నేను ఆ రోజున కూడా చెప్పా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చాలా బాగుంటుందని. సో బాగుంది సినిమా, సూపర్ హిట్ అని నేను చెప్పను కానీ ఓకే బాగుంది. ఓకే, థ్యాంక్ యూ.